రామాయణం అంతినాక మళ్ళీ రాముడికి సీత అవుతుంది అన్నట్టు నాకు పరిస్థితి. ఊరికేదానికి సిద్ధంగా లేరు, మీరు మోటివేషన్కి సిద్ధంగా లేరు, గెలిచిదానికి సిద్ధంగా లేరు. అట్లయితే కష్టమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఏ ఎలక్షన్ అయినా కానీ ఒక్కటే డిసైడ్ చేసుకోరు, నేనే గెలవాలి. ఏం చేసి గెలిచినవా అనేది ఉండదు. గెలిచినవా ఓడిపోయినవా, గెలువు అంతే. గెలిస్తే నువ్వు హీరో అవుతావు, చరిత్ర రాస్తావు. అదేదో సినిమాలో చిరంజీవి చెప్తాడు, చరిత్రలో నీకు కొన్ని పేజీలు రాసుకో అని చెప్పి. ఇక్కడ చరిత్రలో నాకు కొన్ని పేజీలు రాసుకోవాలని ఉంటారు. ఎవరైనా ఉంటే చరిత్రకు వ్యతిరేకంగా కొట్లాడురి, ఎర్ర జెండాకు వ్యతిరేకంగా కొట్లాడురి. ఈ రాష్ట్రంలో మనల్ని మోసం చేస్తున్న గులాబీ జెండాకు వ్యతిరేకంగా కాషాయ జెండాను ఎగిరేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ది సక్సెస్. నేను ఎంతున్నా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే 100 మంది ఉన్నారు వాళ్ళు కౌరవులు లెక్క. 100 మంది వచ్చి మా మీద పడ్డారు. ఏమైంది ఉప ఎన్నికలలో? మామూలు కొట్లాడలేదా పిల్లలు? కడుపుల పేగుంది కదా కొట్లాడి ఒక్కొక్కడు. జీన్ పార్టీ అమ్మా నాన్న తిడితే కూడా, అమ్మా నాన్న భయపట్టిస్తే కూడా, అరే నువ్వు ప్రచారానికి పోవద్దు బిడ్డ అంటే కూడా ఎవరికి భయపడకుండా వచ్చి ఇంటికి కూడా ఫంక్షన్ హాల్ నుండి పనిచేసిన మన కార్యకర్తలు. అరే గింత దమ్ముల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా? ఏమిత్తరాలు? ఆఖరికి నిన్నగా సోదరుడు రాకేష్ అంతిమ యాత్ర ర్యాలీ ఇస్తే కూడా ఏమిచ్చిరు? చిన్న పెద్ద 2, 3 ఇస్తే కూడా ర్యాలీకి రాలేదు జనాలు. మరి ఏమి తెచ్చిరట ఇంతమంది? ఇది ఎవరికైనా ఏమైనా ఇచ్చిరా? కనీసం మన వాళ్ళు పెట్రోల్ పైసలు కూడా ఇయ్యరు. అయినా వస్తున్నా వస్తలేరా? కొట్లాడుతున్నామా కొట్లాడతలేమా? దీనికి తోడు మనవరన్నా రాయేసిపోయి జనాన్ని తీసుకెళ్ళమంటే తీసుకొద్దామంటే మళ్ళీ మీరే పైసలు ఇవ్వాలంట. మండల ప్రెసిడెంట్ మీటింగ్ పెట్రోల్ వేసుకుని రావాలి. మండల ప్రెసిడెంట్ వారంలో 3 సార్లు మనవరన్నా చెప్పిన చిత్రగుప్తుని ఖాతా అంతా రాయాలి. శక్తి కేంద్రం అంటాడు, పన్నా ప్రముఖ అంటాడు, మండల మీటింగ్ అంటాడు, జిల్లా మీటింగ్ అంటాడు. వారానికి 2 రోజులు పని చేసుకుని కూడా చెప్తాడు. ఇంత వేసి జీతం ఇస్తున్నాడు, ఇస్తలేడు. మళ్ళీ వచ్చి మళ్ళీ 3000 అడుగుతుండు మనవరైనా. ఇది ఒకటి చాలా మాకు కష్టంగా ఉంది మనవరైనా. దానికి ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి ఏమైనా అవకాశం ఉంటే ఆలోచించమని మీ అందరి తరఫున నేను మనవరైనా అడుగుతాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి జెండా మోసడే కష్టం. అనేక ప్రలోభాలు, అనేక ఎన్నికలలో పక్క పార్టీలు లక్షల రూపాయలు ఇస్తామని ఆశ పెట్టినా ఏ రోజు నమ్మిన జెండా కోసమే నిలబడ్డ అసలు సిసలు కాషాయవాదులు. కాబట్టి వీళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ మనం ఆశపడడం సరైనది కాదు. సభ ముందున్నటువంటి మా నాయకులందరూ అనుమతిస్తే సభా వేదిక మీద మీరు ప్రకటించాలి. పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ మీరు ఎంత ప్రకటిస్తారో మీరు ప్రకటించాలి. రేపు 5 కోట్లు పెడతా, రేపు బీగోమిస్తే 10 కోట్లు పెడతా అని చెప్పొద్దు. ముందుగా గిరిదిక్కున్న వాళ్ళు ప్రకటించదు. మేము 3000 ఇవ్వాలా, 5000 ఇవ్వాలా తర్వాత మాట్లాడతాం. ముందుగా మీరు చాలా సార్లు పార్టీ మీకు అవకాశాలు ఇచ్చింది. జిల్లా అధ్యక్షులు చేసింది, రాష్ట్ర నాయకులు చేసింది, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఎంపీ టికెట్లు ఇచ్చింది. ముందుగా మా ఎంపీగా పోటీ చేసిన సార్ అడుగుతున్నా, అన్న ఈ మీటింగ్ ఎన్ని పైసలు ఎక్కువ చెప్పు చెప్పనా? మైకి అధ్యక్ష చెప్పనా? మమ్మల్ని 3000 ఇవ్వమని అడిగారు కదా, ముందుగా మీరు కూడా చెప్పు వాలంటరీగా. అన్న మీ మాట మీద తప్పకుండా సహకరిస్తాము. ఎంత రూపాయలు స్థాయి బట్టి మీరు చెప్పండి, మా స్థాయి బట్టి ఏమి ఇబ్బంది లేదు. అంత మన కార్యకర్తలు భోగి చేయాల్సింది మీరు. మనవరణ చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్ర నాయకుడిగా మీరు ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు. అవునన్నా. ఇంతమంది శక్తి కేంద్రాలు, ఇంతమంది కార్యకర్తలు మిమ్మల్ని ఎంపీగా పోటీ చేసిన రోజు గొప్పగా మీకోసం పనిచేసిన వాళ్ళు అడుగుతున్నారు. అందుకని ఎట్లా 1,00,000 అయితే నీ మెడకు పడ్డది. అంతకంటే ఎట్లా తగ్గిస్తావో ఎంపీగా. సరే అన్న మీ మాట 5 లక్షలు ఇస్తున్నాం కదా. మంచిదైతుంది. ఈ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. అందుకని అదే సాహుకారి చేయి, సేట్ అంటే కూడా సాహుకారు. హైదరాబాద్ లో సేట్లు అంటారు, ఉర్దూ మిక్స్ అయితే. ఊర్లలో సాహుకారులు అంటారు. అన్న నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అన్న 5 లక్షలు ప్రకటించారు. ఇంకా వాలంటీర్గా చేస్తారు. మేము కష్టం చేస్తాం, జెండాలు మోస్తాం, బండ్లు పెడతాం, సైకిళ్ళ మీద వస్తాం, సైకిల్ మోటార్ల మీద వస్తాం, అటుకులు సర్ది కట్టుకొని 4 రోజులు పాలవార్తలు వస్తాం నరేంద్ర మోడీ గారి సభకి. ఏమన్నా అవసరం పడితే మీరు ఏమిస్తారో చెప్పాలి. చెప్పాలండి ఏమంటారు? నా నియోజకవర్గంలో 290 బూతులు ఉన్నాయి. శక్తి కేంద్రం ఇన్ఛార్జెస్ అందరి తరఫున, వాళ్ళందరి తరఫున కూడా నేను 5 లక్షలు ఇస్తాను. ఒక నియోజకవర్గానికి 5 లక్షలు ఖర్చు అవుతుందని అనుకుంటే ఏంటంటే మనం 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఎంతమందిని? 5,000 మంది మనం లెక్క పెట్టి మీటింగ్ కి తరగాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అనుకుందాం యావరేజ్ గా.
సో 2 నియోజకవర్గాల పంచాయతీ అయిపోయింది. ఇంకా 15 దాకా నేను మైక్ నడిపిస్తూనే ఉంటా. దయాలతో లేచి అనౌన్స్ చేసేదాకా ఈ మీటింగ్ నడవాల్సిందే. ఎందుకంటే మండల అధ్యక్షులు ఇతర నాయకుల మీద కొంచెం బరువు తగ్గినందుకు మీరు పెద్ద మనసు చేసుకోవాలని రాష్ట్ర కోశాధికారిగా గతంలో పనిచేసి మునుగోడు నుంచి చాలా సార్లు పోటీ చేసి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాస్తవంగా 1,00,000 రూపాయలైతే మేము వ్యక్తిగతంగా ఇస్తూనే ఉన్నాము. తర్వాత నా కాన్స్టిట్యూన్సీ అంతా నేనే చూసుకుంటా. తర్వాత రాష్ట్ర పార్టీ ₹1,00,00,000 నాకు చెప్పింది కాబట్టి నేను ₹1,00,00,000 పార్టీకి సో మీరు రాష్ట్ర పార్టీకి కోటిస్తారా? మన నల్లగొండకి ఎంత ఇస్తారనే తర్వాత భోజనం తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంది. సరే బలవంతం చేసి పైసలు అనౌన్స్ చేయించడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు 1,00,000 అనౌన్స్ చేస్తున్నారు, ఇప్పుడు చేయించేసాను. వీళ్ళందరూ ఇవ్వాల్సిందే 1,00,000. రాష్ట్ర నాయకులను స్టేజ్ మీద ఒకసారి ఇవ్వాల్సిందే. మీరు ఎట్లా స్టార్ట్ చేసి అంటే అనౌన్స్ చేయండి. బైక్ తీసుకో ఇంకొనాకి మొదలు పెట్టారు. నేనే ఇష్టపడి నాకేం పోవట్లేదు. మొదలు పెట్టారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా రాష్ట్ర నాయకులు కదా, సపోర్ట్ కొట్టిందండి. అన్న ఎవరికి బలవంతం లేదు. దయచేసి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఒత్తిడి లేదు. పార్టీ మీద ప్రేమ, పార్టీ కార్యకర్తల కష్టంలో మనం కూడా భాగస్వాములు కావాలి కాబట్టి ఎంత కొంత ఇస్తే వాళ్ళకి ఉత్సాహం ఉంటుందని అడుగుతున్నాను తప్ప నేను వచ్చిన ఉద్దేశం అది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అన్న 1,00,000 రూపీస్ నేను ఇస్తాను. ధన్యవాదాలు. మైక్ నెక్స్ట్ పాస్ ఆన్ చేయండి. ₹1,00,000 ధన్యవాదాలు నాయక్. ₹1,00,000 ధన్యవాదాలు సార్. అధ్యక్ష పేరు పేపర్ రాసుకోవాలి. పెన్ను పేపర్ వాటి రాయండి. ఒక చేద్దాం. కదలకూరి ఎవరు కదలకూరి ఇంకా మీటింగ్ అయిపోలేదు. 50,000 ఇస్తాను. ధన్యవాదాలు సార్. చప్పట్లు కొట్టాలి. ఎంత ఇచ్చినా కానీ చప్పట్లు కొట్టాలి. దయచేసి థ్యాంక్ యూ. చాలా సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు అన్న. సీనియర్ నాయకుడు ఈ జిల్లాలో చాలా ఏళ్ళు త్యాగం చేసిండు. శంకర్ అన్న ₹1,00,000 అన్న. ₹1,00,000. ధన్యవాదాలు శంకర్ గారు. సావుకారు 5 అన్న. ఎవరు సావుకారి? ₹1,00,000 రాష్ట్ర పార్టీకి. ధన్యవాదాలు శ్రీధర్. ₹1,116. రాష్ట్ర పార్టీకి ₹1,00,000 ఇస్తాను. అదేవిధంగా హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి కూడా తరలించాలి కాబట్టి అది కూడా మాకు అవుతుంది కాబట్టి మామూలుగా ₹1,00,000 రాష్ట్ర పార్టీకి ఇస్తాము. రాష్ట్ర పార్టీకి 1,00,000, హుజూరాబాద్కి 1,00,000. హుజూర్నగర్. ఓకే మా తరఫున ₹1,00,000. ఓకే. ఏమైనా శ్రీధర్ రెడ్డి గారు మీరు అనౌన్స్ చేయాలి. రాసిన తర్వాత ముందు మీరు అనౌన్స్ చేయాలి. వరుసగా పోతాను. నివేదిత కాదా నివేదితకే ఉంటుంది, మీది మీకే ఉంటుంది. ఆల్రెడీ జిల్లా కూడా వస్తున్నాము. నివేదిత కుటుంబానికి ఒకటే కదా బీజేపీ. అయినా 2 పోస్టులు ఉన్నాయి కదా. ఇది 2 కాదు. జిల్లా అధ్యక్షుడికి ఇచ్చిన లిమిట్ 20,000 1,00,000 ఇస్తుంది. రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం ₹1,00,000 ఇస్తాం. థ్యాంక్ యూ. రమేష్ గారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం ప్రకారం ₹1,00,000 ఇస్తాం. ఎగ్జామ్షన్ ఉంటే కొద్దిగా తక్కువ ఇవ్వమని ఇస్తాం. ఎగ్జామ్షన్స్ లేవు. అది నేను పెట్టిన గీత కాదు, అది రాష్ట్ర పార్టీ పెట్టిన గీత. దాన్ని ఎవరో దాటకూడదు. రాష్ట్ర పార్టీకి ₹1,00,000 అడిగిన ₹1,00,000 20వ తారీఖున డొనేట్ చేస్తుంది. ధన్యవాదాలు. చాలా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవరెవరు ఏం అనౌన్స్ చేసిరో రాసుకొని అదే అడిగి వస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు ఎంత సౌహృదయంతో అయితే ముందుకు వచ్చి ఈ జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలు గెలవడానికి, అదే రకంగా జూలై 3వ తారీఖున జరిగేటువంటి సభకి 1,00,000 మందిని తరలించడానికి వీళ్ళందరూ ఇంతమంది ముందు అనౌన్స్ చేసింది కాబట్టి నాకు తెలిసి ఎవరు కూడా మాట తప్పుతారని నేను అనుకుంటలేను. ఒకవేళ మాట తప్పితే అది తర్వాత రాష్ట్ర పార్టీ మళ్ళీ ఇట్లాంటి మీటింగ్లలో తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు గారు అందరి ముందు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముందున్నటువంటి నాయకులలో కూడా ఎవరైనా వాలంటరీగా
మేము జూలై 3వ తారీఖున జరిగేటువంటి సభకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అనౌన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అనౌన్స్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. బాబా భోజనాల డోర్ బంద్ చేయాలమ్మా, భోజనాలు ఆపేయాలి బాబా, భోజనాలు పెట్టద్దమ్మా, బయటికి రావాలి, భోజనం వాళ్ళు గేట్ బంద్ చేయాలమ్మా. అనౌన్స్ చేయాలమ్మా, శ్రీదేవి గారు అనౌన్స్ చేయాలి, భోజనం వాళ్ళ నుంచి బయటికి రావాలమ్మా దయచేసి. ఆల్రెడీ నేను 1,00,000 రూపాయలు రాష్ట్ర పార్టీకి ఇచ్చేసానండి. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా తరలించడానికి కొంత నేను సహాయం చేస్తాను. కొంత చెప్పేటోళ్ళు మైక్ తీసుకోవద్దు, ఎంత చెప్పేటోళ్ళు మైక్ తీసుకోవాలి. నాకు ఇక్కడ వాళ్ళ నుంచి వినబడతలేదు మరి, అసలు విషయం వినవలేదు. మిగతా నేను ఆల్రెడీ 1,00,000 ఇచ్చాను, మిగిలిన ఇక్కడి నుంచి తరలించడానికి నా వంతు నేను చేస్తాను. ధన్యవాదాలు. నల్గొండ జిల్లా వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు, వచ్చిన వాళ్ళని గౌరవించడం తెలుసు. నేను మీ అతిథిని కాబట్టి ఈ పూటకి నేను తినకుండా మీరు భోజనం తింటే అది పద్ధతి కాదేమో అని నాకు అనిపిస్తా ఉంది. అందుకని భోజనం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. నా పేరు కడవేడ మహాలింగం. 30 ఏళ్ళు పార్టీలో ఉన్నా. మా ఊరి శ్రేణులు కూడా కమ్యూనిస్టు నారాయణ సర్పంచ్ చేసింది అక్కడ. నేను ప్రతి సంవత్సరం వచ్చాక ఫినామినేషన్ కూడా పోటీ జరుగుతుంది అక్కడ. నేను ఈ పార్టీకి ఓటేసి ఎప్పుడు గెలవలేదు. ఈ సంవత్సరం మా గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఆశిస్తూ 50,116 రూపాయలు మన పార్టీకి ఇస్తున్నాను. ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడు గెలవం. అందుకని దయచేసి ఈసారి గెలిచినందుకు 3 దశాబ్దాల తన జీవితాన్ని పార్టీ కోసం వెచ్చించడమే కాకుండా ఈసారి నరేంద్రుడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సంపూర్ణంగా నమ్ముతూ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గెలవమని వారి శ్రమైక జీవితానికి సంబంధించిన 50,116 రూపాయల్ని జిల్లా పార్టీకి ఇస్తానని ప్రకటించిన వారికి అందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. కేతావత్ లాలు నాయక్ దేవరకొండ. నేను 1,16. ధన్యవాదాలు నాయక్ గారు. దేవరకొండ నియోజకవర్గం లాలు నాయక్ గారు పార్టీకి నరేంద్ర మోడీ గారి సమావేశానికి 1,116 రూపాయలు ప్రకటించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నాకు కూడా బాగా ఆకలి అవుతుందన్న, ఇంకా ఈ మీటింగ్ ని కన్క్లూడ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వందనాల స్వామి గౌడ్ వ్యక్తిగతంగా ప్రధానమంత్రి గారి మీటింగ్ విజయవంతం కావడానికి నా వంతుగా 1,00,000 రూపాయలు చాలా ధన్యవాదాలు అన్న. ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడికి అందజేస్తాను. చివరిగా 2 మాటలు 10 నిమిషాలు మాట్లాడతానని చెప్పి దాదాపు గంట అయింది. నాకు కూడా ఆకలి అవుతుంది, ముగిద్దాం. ఈ మధ్యకాలంలో మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలం మాత్రమే. ఎక్కడ కూడా మాట్లాడడానికి మొహమాట పడకండి. అవసరం అనుకుంటే టీవీ ఛానల్ చూడండి, చర్చలు గమనించుండ్రి. ఎదురుదాడి గట్టిగా ప్రతి కషిర్ కూడా గట్టిగా ఎదురుదాడి చేయాల్సింది మీరే కాబట్టి సబ్జెక్ట్ పట్ల అవగాహన పెంచుకోండి. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఏం భయపడకండి. ఖచ్చితంగా మీకున్నంత అవగాహన మిగతా పార్టీల కార్యకర్తలకు నాయకులకు ఉండదు. కాబట్టి ఎదురుదాడి చేసే సందర్భంగా గట్టిగా కషిర్ కూడా నిలబడి చెప్పాల్సింది మీరే. ఈ టీవీ, ఆ టీవీ, ఎన్టీవీ, ఏ టీవీ కూడా మనది కాదు. మన టీవీ ఎవరంటే మన కార్యకర్తనే మన టీవీ. ఏ చౌరస్తాలో, ఏ చావడి కాడ, ఏ హోటల్ కాడైనా మనం మాట్లాడితేనే అది రీసౌండ్ వస్తుంది, రిజనెన్స్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ గుర్తుగా మనం అందరం ఉండాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే రేప్ కేసులో నిందితులకేమో బీర్లు బిర్యానీలు ఇస్తుంది, జూబ్లీహిల్స్ కేసులో నిందితులకేమో ప్రైవేట్ హోటల్కి వెళ్ళి, స్టార్ హోటల్కి వెళ్ళి బీర్లు బిర్యానీ తీసుకుపోయి పోలీసులు ఇస్తున్నారు. బాసరాలో దగ్గర 7,000 మంది పిల్లలు తమ హక్కుల కోసం, తమ లెక్చరర్ల కోసం, తమ వసతుల కోసం కొట్లాడితే నీళ్లు కరెంటు అని చెప్తుంది. ఇగో ఇది టీఆర్ఎస్ పాలన అనేది మీరు జనాలకి కొంచెం గట్టిగా అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించండి. మనల్ని మించిన కార్యకర్తల బలం ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మన నాయకుడు నరేంద్రుడు, ఆనాటి నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు నరేంద్రుడు మన దేశాన్ని విశ్వగురువుగా మలుస్తున్నాడు. అట్లాంటి గొప్ప పార్టీలో పనిచేస్తున్న మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక నరేంద్రుడు లాగా కష్టపడితే నల్గొండ జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలు గెలవడంతో పాటు ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు నరేంద్ర మోడీ గారి సభకి నల్లగొండ జిల్లాకి స్టిక్కర్లు వేసుకొని, నెంబర్లు వేసుకొని, జెండాలు వేసుకొని కదిలిన బండ్లు చూస్తే ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు వచ్చి మీ జిల్లా అధ్యక్షుల దగ్గర, మీ రాష్ట్ర నాయకత్వం దగ్గర మోకరిల్లి మేము మీ పార్టీలో కొంతమంది బతిలాడేటువంటి కంపల్సరీ క్రియేట్ చేయాల్సిందిగా మీ అందరినీ అడుగుతూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.